అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన రోజు మనతో మాట్లాడుతున్నాడేమో దేవుడు. ఎలా అంటే ఒకవేళ ఇంతవరకు మనం మారు మనసు పొందామనుకుని మారు వేషంలో తిరుగుతున్నామేమో. ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఎలా కనిపిస్తాను? మారు మనసు పొందాను, వస్తున్నాను, మాట్లాడుతున్నాను. కానీ నేను మారు మనసు పొందానని చెప్పి మారు మనసు లేకుండా తిరుగుతుంటే ఇప్పుడు నా వేషం ఏంటి? పాయింట్ అర్థమైందా? నేను మారు మనసు పొందాను, చక్కగా వాక్యాలు చెప్తున్నాను, ఇక్కడికి వచ్చాను, కానీ మారు మనసు అయితే పొందానని మీతో చెప్తున్నాను, కానీ నాకు లాంగ్ లేదు. అంత ఎక్కువ మారు మనసు విలువ ఇవ్వలేకపోతున్నాను, కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాను. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ఎన్నోసార్లు మనం పడిపోతున్నాం ప్రియులారా. అలా పడిపోతున్న నేను మారు మనసు పొందాలని ఇక్కడ వచ్చి నుంచుంటే, నాకు మారు మనసు లేకపోతే నా పైన ఉన్న వేషం ఏంటి? ఏం చెప్పనా? మారు వేషం ధరించిన మారు మనస్సు. మారు మనసు ఏం చేసింది ఇప్పుడు? మారు వేషం ధరించింది. బాబు అనే నేను పైకి భక్తుల్లా కనిపిస్తున్నాను, కానీ లోన నాకేం లేదు, మారు మనసు లేదు. అప్పుడు నేను ఏమి చేస్తున్నట్టు? మారు వేషంలో తిరుగుతున్నాను, మారు మనసు ఉందని. మారు వేషం ధరించిన మారు మనసు ఎలా ఉందండి? భయమేయట్లేదు? మారు వేషం ధరించిన మారు మనసు, మాయవేషం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో 8:22లో ఏం చదువుకున్నారండి? ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందితే ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చును. ఖచ్చితంగా క్షమింపబడతాయి. ఈ రోజు అలా ఉంటే మనం ఆయన చేత క్షమింపబడదాం. దేవునికి మహిమ.